సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ఆయనతో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే ఎలక్షన్స్ హడావుడి అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి మరొక హడావుడి అనుకోండి. దాని గురించి మాట్లాడుకునే ముందు ఎలక్షన్స్ అయ్యింది, కాంగ్రెస్ ని గెలిపించారు ప్రజలు తీసుకున్నది రైట్ డెసిషన్ అయినా అది చెప్పండి సార్ ముందు. రైట్ డెసిషన్ అనేటువంటిది ఓడిపోయినటువంటి పార్టీలు కూడా అంగీకరించాయి, మేము సహకరిస్తామని కూడా చెప్పాయి గనక డెఫినెట్ గా అది రైట్ డెసిషనే, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఈ తీర్పుకున్నటువంటి పరిమితులు ఏంటంటే ఓడిపోయినటువంటి పార్టీకి, అంటే ఓడిపోయిన పార్టీలు అంగీకరించాయి అంటే వాళ్ళు ఇంకా తప్పక అంగీకరించి ఉంటారు కదా, నిజంగానే డెసిషన్ అయి ఉండొచ్చు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఆ విధమైనటువంటి మెచ్యూరిటీని పాటించడం అనేది కూడా ఒక విధంగా మంచిదే. వేరే ఇతర కారణాలు ఏమి చెప్పకుండా బేషరతుగా ఓటమిని అంగీకరించారు. తర్వాత ఏమన్నా చెప్తారేమో చూడవచ్చు. అయితే రెండు పార్టీలకి ఉన్నటువంటి తేడా కేవలం 2% మాత్రమే. అంటే 2% ఓట్లతోటి అధికార మార్పిడి జరిగిందనేది కూడా మనం గమనించాలి. ఏమైనా ప్రజాస్వామ్యంలో 2% అయినా 1% అయినా ఒక ఓటు అయినా కానీ అది ఉన్నటువంటి పద్ధతుల్లో అది సమర్థనీయమే, దాన్ని మనం అంగీకరించాలి. మనం కాంగ్రెస్ లో సీఎం గురించి అయితే మాట్లాడుకునే ముందు అసలు ముందుగా బీఆర్ఎస్ అసలు ఎందుకు ఓడిపోయింది అంటారు? అంటే ఏ కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు? ఎందుకంటే 10 ఏళ్ళలో వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చేశారు, తెలంగాణను అయితే సాధించుకున్నారు. అయినా సరే వాళ్ళు గెలుస్తారు అని ఎంత నమ్మకంగా ఉన్నా ఓడిపోయారు. ఎందుకంటారు రీజన్స్? ఎన్నికలకు ముందు వచ్చినటువంటి సర్వేలు, అదేవిధంగా ఎన్నికల తర్వాత వచ్చినటువంటి సర్వేలు, ప్రజాభిప్రాయ సర్వేలు అంటే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని కాదు, ప్రభుత్వ పథకాల గురించి లేదా ప్రభుత్వం అమలు జరిపినటువంటి వాటి గురించి జరిపినటువంటి సర్వేల్లో ఒకవైపు జనం ప్రభుత్వ పథకాలని సమర్థిస్తూనే అత్యధికులు, రెండో వైపు ఓటింగ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీని ఎక్కువ మంది ఎంచుకున్నారు. ఏదో బీఆర్ఎస్ ఏదో ప్రతిష్టాత్మక పథకంగా చెప్పుకునేటువంటి రైతు బంధు దగ్గర నుంచి ఆసరా పెన్షన్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో 1-6 అంశం తప్ప అన్ని సంక్షేమ పథకాల విషయాల్లో ప్రభుత్వ తీరు బాగుంది అని చెప్పినటువంటి జనమే ఓటింగ్కి వచ్చేసరికి కాంగ్రెస్ ఎంచుకున్నారు. అది ఎందుకు జరిగిందంటారు? అంటే ఈ సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి ఒక థియరీ ఏమిటంటే 5 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి సంక్షేమ పథకాలు 5వ ఏడు పూర్తయ్యేసరికి న్యూ నార్మల్ అంటే ఒక నూతన సాధారణ స్థితికి చేరతాయి. నూతన సాధారణ స్థితికి చేరిన తర్వాత అవి అంతగా ఆసక్తి కలిగించవు, కిక్ ఎక్కించవు జనానికి. ఇంకా ఇంతకంటే ఎవరు ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు జరుపుతారు, ఇంతకంటే ఎవరు ఎక్కువగా ఆకర్షణీయమైనటువంటి పథకాలు చూస్తారు అనేటువంటిది సహజంగా చూస్తారు. యాక్చువల్గా కాంగ్రెస్ అయితే మెయిన్ గా ధరణి, నిరుద్యోగ సమస్యలని బాగా పైకి లేపింది. సో వాటి వల్ల ఏదైనా బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ పడింది అంటారా? ధరణి గానీ నిరుద్యోగ సమస్య గానీ అవన్నీ ఉన్నమాట వాస్తవం. వాటితో పాటు ఇతర గ్యారంటీలు లేదా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యంగా పేదింటి మహిళలకి, వర్కింగ్ ఉమెన్ కి, అది కార్మికులు కావచ్చు లేదా చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కర్ణాటకలో అమలు జరుపుతున్నటువంటి ఉచిత బస్సు పథకం అనేటువంటిది ఆర్థికంగా ఎంతో మేలు చేసిందనేటువంటి వార్తలు చూసాం. సార్, కర్ణాటకలో ఉచిత బస్సు అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు దానికి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఈ మహిళలకేమో ఉచితంగా బస్సులను పెట్టేసి కర్ణాటకలో అదంతా పురుషుల మీద భారం వేస్తున్నారు, టికెట్ డబుల్ రేట్ చేశారు, ఇవన్నీ కూడా భారమే కదా. అది వాస్తవం కాదు, టికెట్ డబుల్ రేట్లు చేయలేదు, కొంతమంది అది వాస్తవం కాదు. ఏమైనా సంక్షేమ పథకాలు అనేటువంటి వాటివి కొంతమందికి సంక్షేమం ఇస్తే కొంతమందికి భారం పడుతుంది. కానీ బస్సుల్లో మీరన్నట్టుగా మహిళలకి ఉచితం ఇచ్చి ఆ భారాన్ని పురుషుల మీద వేశారనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది వేరే. సార్, అంటే నార్మల్ ఒక సాధారణ ప్రజల్లాగా ఆలోచించి ఒక విషయం చెప్పండి. ఇన్ని పథకాలు ఇచ్చి జనాన్ని పాడు చేస్తున్నట్ట, బాగు చేస్తున్నట్ట? ఎందుకంటే ఒకరిని మించి ఒకరు పథకాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ అన్ని ఇచ్చిందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ 6 వరాలు ఇచ్చేసింది, మేనిఫెస్టోలో చాలా ఇచ్చింది. సో ఇదంతా ప్రజలకి ఎంతవరకు ఉపయోగం అంటారు? ఇది దీనిలో కూడా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోయినసారి ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికలకు ముందు డిసెంబర్లో పిఎం కిసాన్ యోజన పేరుతోటి, వెనకటి తేదీ పేరుతోటి రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి మొత్తం సంవత్సరానికి 60,000 నుంచి 70,000.
ఈ 60-70 వేలు రైతులకు ఇచ్చి పెద్ద మేలు చేశానని చెప్తున్నారు. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లు ఎగ్గొట్టినటువంటి రుణాలన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు. మరి జనానికి 5 ఏళ్లలో 5 3 లక్షల కోట్లు ఇస్తే కార్పొరేట్లకు వేళ్ల మీద లెక్కించదగినటువంటి కార్పొరేట్లకు రద్దు చేసినటువంటి రుణాలు 14 లక్షల కోట్లు. అవి కాకుండా పరిశ్రమలు పెడితే లేదా వ్యాపారాలు పెడితే లేదా ఎగుమతులు చేస్తే ఇచ్చినటువంటి రాయితీలు మరికొన్ని లక్షల కోట్లు, 5-6 లక్షల కోట్లు ఉంటాయి. మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు వాటితో పోల్చుకున్నప్పుడు జనానికి ఇచ్చినటువంటిది పెద్ద ఎక్కువ కాదు. అదేవిధంగా జనానికి సంక్షేమ పథకాలు అమలు జరిపితే ఆ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు అది క్యాష్ రూపంలో వచ్చినా లేదా ఇంకొక రూపంలో వచ్చినా గానీ ఆ మేరకు అదనపు ఖర్చు చేస్తారు. అదనపు ఖర్చు చేయటం అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టి రూపంలో పన్ను వస్తుంది. పారిశ్రామిక వస్తువులకి లేదా సేవలకి కూడా డిమాండ్ పెరుగుతుంది. అందుకని అదేమి దుర్వినియోగం కాదు, లేకపోతే మరొకటి కాదు. అయితే ఏంటంటే ఉచితంగా ఇస్తున్నారని కానీ ఏదో మన జేబుల్లోంచి తీసిస్తున్నారు అన్నట్టుగా జనం కొంతమంది భావిస్తారు. కానీ అది మన దేశం లాంటి పరిస్థితులు ఉన్నటువంటి చోట అటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే మనం కరోనా సమయంలోనే చూసాం, కోటక్ మహీంద్రా లాంటి వాళ్ళు జనానికి ఉచితంగా డబ్బు ఇవ్వాలని చెప్పారు. ఎందుకని? జనం మీద ప్రేమ కాదు. జనానికి డబ్బు ఇవ్వకపోతే వాళ్ళ వస్తువులు అమ్ముడుపోవు, పారిశ్రామికవేత్తల వస్తువులు అమ్ముడుపోవు. అందుకని ఇప్పుడు కార్మికులకు వేతనాలు కూడా అందుకే ఇస్తారు. వాళ్ళని బతికితే తప్ప వాళ్ళకి పనిచేసే వాళ్ళు దొరకరు కదా. అందువలన చావకుండా బతకకుండా ఉండేటువంటి వేతనాలు లేదా ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నగదు బదిలీలు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ మార్కెట్ వాళ్ళ సంక్షోభంలో పడకుండా ఉండేందుకోసం చేసుకునేటువంటి ఏర్పాట్లు. ఈ రాయితీలు కూడా అంతే. అందుకని జనానికి ఇచ్చేటువంటి రాయితీలని అది పాజిటివ్ గానే చూడాలి. పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేటువంటి రాయితీలను ఎవరు ప్రశ్నించడం లేదు. వాళ్ళకేమి రైట్ ఉన్నది, వీళ్ళకేమి రైట్ లేదు. ఓకే రైట్ సార్. అంటే ఈసారి అయితే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది సీఎం గురించి. సో ఇంకా మరి కాసేపట్లో కూడా తెలుస్తుంది సీఎం ఎవరు అనేది. బట్ ఈలోపు మిమ్మల్ని అడిగితే సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది అని ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను చెప్పడానికి సిద్ధం కాదు. ఎందుకంటే నేనేం ఒక పార్టీకి చెందిన వాడిని కాదు, లేదా పార్టీలో ఓటేసిన హక్కు, ఓటేసారు కాబట్టి మీకు ఆ హక్కు ఉంది, మాకు ఈ సీఎం అయితే బాగుంటుంది అని మనం నిర్ణయించుకునే హక్కు మనకు ఉంది కదా. టెక్నికల్ గా చూసినా ఏ విధంగా చూసినా మనం సీఎం కి ఓటేయలేదు, ఎమ్మెల్యేకి ఓటేసాం మనం. అందుకని మన ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే కావచ్చు, లేదా గెలిచినటువంటి పార్టీ కావచ్చు, ఓడిపోయిన పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి రైట్ అదే రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఎవరు ఎన్నుకుంటారు? ఓటేసేటప్పుడు సీఎం ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటేస్తాం కదా సార్, ఎంత ఎమ్మెల్యే అయినా సరే. లేదు లేదా అట్లా వేయడం తప్పు. అది రాంగ్ డెసిషన్. ఓకే. అయితే సరే సార్, అంటే ఇప్పుడు సీఎం ఈసారి అయితే డెప్యూటీ సీఎంని ఎంతమంది ఉండొచ్చు అని అనుకుంటున్నారు? ఒకరైతే, కొంతమంది అయితే ఒక్కరు అంటున్నారు, మరి కొంతమంది అయితే ఇద్దరు ఉండొచ్చు అంటున్నారు. ఎవరెవరు ఉండొచ్చు అంటారు అసలు? వాటి గురించి డెప్యూటీ సీఎం అనే పదవికి అర్థం లేదు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి అధికారాలు కూడా ఏమి ఉండవు. సీఎం లేకపోతే డెప్యూటీ సీఎం గా ఉండేటువంటిది కూడా ఉండదు. ఎందుకు అంటే ఒకవేళ సీఎం ఆబ్జెన్స్ ఏదైనా 10 రోజులు 15 రోజుల్లో దేశం విడిచి వెళ్ళాలన్నా లేకపోతే ఇతర కారణాలతో అయినా కానీ మంత్రివర్గంలో నిర్ణయించి ఒక మంత్రికి అప్పగిస్తారు. అది సీనియర్ మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం అని ఎక్కడా లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వాళ్ళు మంత్రులకు మించి అదనంగా అసలు ఎవరెవరో కూడా తెలియదు నిజానికి డిప్యూటీ సీఎంస్. ఇక్కడ కూడా అంటే హోదాకి చెప్పుకోవడానికి తప్ప ఒక మంత్రితో సమానం తప్ప మరొకటేమీ లేదనేది ఒకటి. అయితే ఇక్కడ నిన్న ఈ రోజు వస్తున్నటువంటి వార్తల ప్రకారం బట్టి విక్రమార్క తను ఒక్కడనే డిప్యూటీ సీఎం గా ఉంచాలి, ఇంకా వాళ్ళకి ఎవరికి డిప్యూటీ సీఎం ఇవ్వకూడదు అని చెప్పేసి డిమాండ్ చేసినట్టుగా వచ్చింది. దాన్ని అధిష్టాన వర్గం ఆమోదిస్తుందా? లేదు, ఒక దళితుడికి దళిత సామాజిక తరగతికి చెందినటువంటి బట్టి విక్రమార్క ఇస్తే మరి అదే ఈక్వల్ గా ఉండేటువంటి గిరిజన సామాజిక తరగతికి చెందినటువంటి ధనసరి సీతకి కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఒకటి ముందుకు వచ్చింది. అందుకని మనం దాన్ని కాదనాల్సిన పని లేదు, లేకపోతే ఇది కరెక్ట్ అనాల్సిన పని లేదు. అంటే కొంతమంది అనేది ఏంటంటే ఈసారి దళితుడిని కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఎవరినైనా సీఎం పదవిలో కూర్చోబెట్టచ్చు కదా అని అంటున్నారు. అది రైట్ అంటారా?
ఎవరి అభిప్రాయం వాళ్ళది, దాన్ని మనం ఏమి కాదనలేము. అదేమి ఒకవేళ అట్లా అన్న వాళ్ళని మనం తప్పు పట్టనక్కర్లేదు. లేదు దాన్ని అమలు జరపకపోతే ఆ పార్టీని కూడా మనం ఏమి తప్పు పట్టక్కర్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవైనా మంత్రి పదవులైనా ఒక ఎమ్మెల్యేలకి రిజర్వేషన్స్ ఉన్నాయి తప్ప మిగిలినటువంటి పదవులకి రిజర్వేషన్లు లేవు కదా. అందువలన అది ఆ పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత అంశము. ఓకే సార్, సామాజిక న్యాయం పేరుతో చేస్తే వెల్కమ్. సార్ మనం కాసేపు కాంగ్రెస్ గురించి పక్కన పెడితే బీజేపీ గురించి మాట్లాడుకుంటే, బీజేపీ సీఎం బీసీని సీఎం చేస్తానన్నారు, చాలా తిరిగారు వాళ్ళు కూడా, ఢిల్లీ నుంచి అధిష్టానాలు వచ్చాయి, అయినా సరే గెలవలేకపోయారు. ఎందుకంటారు ఇదంతా? అంటే బీజేపీ పార్టీ మొత్తంగా, అదేవిధంగా దాని అధినాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మీద, ఆయన క్రెడిబిలిటీ మీదనే జనానికి అంటే విశ్వసనీయత లేదు. వీళ్ళు కబుర్లు చెప్తారు తప్ప ఓట్ల కోసం ఆచరణలో ఎక్కడా చేయరు. ఇప్పుడు బండి సంజయ్ని మార్చడం వల్ల ఏదైనా తేడా వచ్చింది బీజేపీకి అంటారా? అదేం లేదా? అట్లా ఏం లేదు. నా అభిప్రాయం ప్రకారం బండి సంజయ్ని ఉంచినా కానీ బీజేపీకి ఇంతకు మించి పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అవునా? అంటే కొంతమంది అయితే బండి సంజయ్ ఉండుంటే కనీసం 44 సీట్లైనా వచ్చుండేవి అంటున్నారు. 44 సీట్లే ఉంది. 44 సీట్లు రావడం అంటే అధికారానికి దగ్గర మొత్తం అధికారమే వచ్చుండేది. ఎవరి అభిప్రాయం వాళ్ళది కాదనక్కర్లేదు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు అవి కూడా రాలేదు కదా అని. సో బీఆర్ఎస్, ఎందుకంటే ఆ బండి సంజయ్ ఓడిపోయాడు కదా. అదే బండి సంజయ్ ఈసారి ప్రముఖులే ఓడిపోయారు యాక్చువల్ గా. అందుకని అదే చెప్తున్నా, బండి సంజయ్ తన సీట్నే తాను గెలిపించుకోలేకపోయాడు. మరి నిజంగా ఆ సానుభూతి లేకపోతే అటువంటి ఏమన్నా ఉంటే మరి అసలు ఎక్కడ జరిగిందంటారు ఈ వైఫల్యం? అంటే ఇప్పుడు అరవింద్ గారు కానీ, కోరట్లలో తర్వాత రఘునందన్ కానీ, ఇలా ప్రముఖులు ఓడిపోయారు. బండి సంజయ్, రాణి రుద్రమ్మ, వీళ్ళంతా ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటారు అసలు? ఎందుకంటే ఈటల దగ్గర నుంచి హైప్, బీజేపీకి లేని బలాన్ని మీడియాలో కానివ్వండి లేదా ఆ పార్టీ నాయకులు చెప్పుకున్నటువంటిది కానీ సెంటర్ లో బలం ఉండటం కాదు, హైప్ లేదు. పోయినసారి వాళ్ళు గెలిచినటువంటి ఎంపీ స్థానాల్లో కూడా చాలా నామమాత్ర మెజారిటీతో గెలిచారు. అది కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఉదాహరణకి బండి సంజయ్ గెలుపు వెనకాల ముస్లింల మీద బాగా విద్వేషం రెచ్చగొట్టడం, ఆ విధమైనటువంటివన్నీ కూడా ఆ రోజు పనిచేసినాయి కొంతమేరకు అనేది చెప్తున్నారు. మరి అటువంటి అదే బండి సంజయ్ ఒక విక్టిమ్ గా, అంటే పార్టీలో విక్టిమ్ గా జనం ముందుకు వచ్చినప్పటికీ కరీంనగర్ ఓటర్లు మరి కరుణించలేదు. అదే విధంగా సంచలనం సృష్టించినటువంటి ఈటల రాజేందర్ పరిస్థితి కూడా అదే చూసాము. దుబ్బాకలో అదే పరిస్థితి మనం చూసాము. అదే విధంగా ధర్మపురి సంజయ్, వీళ్ళు అంటే ప్రత్యక్షంగా పోటీ చేసి ఓడిపోయారు కనుక అది. పోటీలో లేకుండా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క సీటు రాలేదు. హైదరాబాదు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గోషామహల్ తప్ప బీజేపీకి ఒక సీట్ రాలేదు. పోనీ కిషన్ రెడ్డి పాత నియోజకవర్గం అయినటువంటి అంబర్పేటలో గెలిచిందా అంటే బీజేపీ గెలవలేదు. అందువలన ఇది మొత్తంగా బీజేపీకి ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి బలం ఏమిటో తెలుస్తుంది. రెండోది, బీజేపీ వాళ్ళు మా ఓటింగ్ పెరిగింది, సీట్లు పెరిగాయి అంటున్నారు. సీట్లు పెరిగిన మాట వాస్తవం. ఓటింగ్ పెరగటువంటి ఏంటి, 2018లో వచ్చినటువంటి 7% ఓటింగ్ ఇప్పుడు 14% అయింది అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ 2018కి మధ్యలో 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 20% ఓట్లు వచ్చాయి. ఆ 20% ఓట్ల నుంచి ఇప్పుడు 14కి పడిపోయిందా? ఇది పెరుగుదల లేకపోతే వాస్తవం ఏంటంటే ఇది తగ్గుదల. బట్ ఈసారి అయితే పెరిగిందంటే అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే పెరిగింది. కానీ ఒక రాజకీయ పార్టీ పెరుగుదల అనేటువంటిది అన్ని రంగాల్లో ఉండాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 20% తెచ్చుకున్నటువంటి బీజేపీ మరి ఆ తర్వాత మేము ఇంకా పెరిగాము, మాకు 29% ఓట్లు వచ్చాయని కదా వాళ్ళు చెప్పుకున్నది. 29%, 30% ఓట్ల దాకా మీరు పెరిగాయని చెప్పారు. కానీ ఇప్పుడు మరి వచ్చింది 14. అంటే ఏంటి, 19-20% ఓట్ల కంటే తగ్గింది. వాళ్ళు అనుకున్న ఓట్లు రాలేదు, పోగా అంతకంటే తగ్గింది. అందుకని కింద పడ్డా పై చేయి మాదే అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అయితే కాంగ్రెస్ వచ్చింది, ఈసారి ఇది ఎలా ఉండబోతోంది అంటారు? ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఎఫెక్ట్ ఉండబోతోందా? దీనికి దానికి ఏదన్నా సంబంధం ఉందా? డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ 30-40 మంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగాలేదు, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. వాళ్ళందరినీ ఎన్నికల్లో నిలబెట్టేట్లయితే ఓడిపోతారు అనేటువంటి అంశాలు ఎన్నికలకు ముందు, చాలా కాలం ముందు తీవ్రమైనటువంటి చర్చలు, టీవీ డిస్కషన్స్ కానీ లేదా ప్రశాంత్ కిషోర్ ఈ విధమైనటువంటి సర్వేలు చేశాడు అనేటువంటి అనధికార వార్తలు ఎవరిని కాదంట్లా.
ఆ విధమైనటువంటి అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా వాళ్ళందరినీ నిలబెట్టిన ఫలితంగా చూసాం మనం. దాదాపు ఏ అభిప్రాయం అయితే వెల్లడైనో దానికి అనుగుణంగానే ఎక్కువ మంది ఓడిపోయారనేది తెలిసింది. అందుకని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ప్రశాంత్ కిషోర్ లేదా ఇతర సర్వే సంస్థలు 10 మంది మంత్రులతో సహా మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు అనేటువంటిది అక్కడ చెప్పారు. ఆ చెప్పిన తర్వాత మీరు పద్ధతి మార్చుకోండి అని చెప్పేసి అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు చూసుకుంటే ఆ విధమైనటువంటి మెరుగుదల కానీ లేకపోతే పరిస్థితిలో మార్పు కానీ మనకి ఎక్కడ కనపట్లేదు. అందుకని అదే విధంగా ఇప్పుడు అక్కడ కనుక ఎందుకని కేసీఆర్ మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ పెట్టారంటే తేనె తుట్టి కదిలించినట్టు అవుతుంది. కొంతమందిని మారిస్తే మిగిలినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు అక్రమాలు కూడా రంగంలోకి వస్తాయి. అందుకని వాళ్ళు చేసింది సక్రమం అయితే మరి వీళ్ళు చేసింది అక్రమం కదా, ఇతరులు ఎందుకు ఇచ్చావనేటువంటిది ఇంటర్నల్ గా తగాదాలు వస్తాయి కనుక తేలితే అందరం తేల్తాం, మునిగితే అందరం తేల్తాం అని కట్టగట్టుకొని యాక్చువల్ జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే ఈసారి జనసేన అయితే మినిమం కూడా ఇక్కడ ఏమీ చేర్చుకోలేకపోయింది. దాని గురించి ఏమంటారు చివరిగా చెప్పండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్ లో ఒక సీటు, రాష్ట్రం మొత్తం మీద మిగిలిన సీట్లు బీజేపీకి ఉన్నటువంటి బలానికి అనుగుణంగానే ఆ పార్టీతో చేతులు కలిపినటువంటి జనసేన కూడా డిపాజిట్లు పోగొట్టుకుంది, పరువు పోగొట్టుకుంది అనేటువంటిది మనకి స్పష్టం. ఓకే, చివరిగా చెప్పండి సార్, రాష్ట్రం ఎలా ఉండబోతోంది అంటారు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది? కాంగ్రెస్ ఇప్పుడు వరకు మొత్తం ఆర్థిక పరిస్థితి చూసినా లేకపోతే తెలంగాణ కోసం ఆందోళన జరిపినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 రంగాల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విఫలం కావడం అంటే నియామకాలు అనేటువంటివి జరపలేదు. అంతకుముందు తాత్కాలిక ఉద్యోగాలు లేకపోతే ఇటువంటి వాటిని పర్మనెంట్ చేశారు, కొన్నిటిని విద్యుత్ ఇటువంటి కొన్ని సంస్థలు, అంతే తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒకటి నీరు అంటే కృష్ణా జలాల్లో న్యాయమైనటువంటి వాటా సంపాదిస్తాం అనేది చెప్పింది. కానీ దాని సంగతి వదిలిపెట్టేసి మేము కాళేశ్వరం కట్టాము లేకపోతే ఇంకోటి కట్టామని చెప్పేసి ప్రచారం చేసుకున్నాం. అది కూడా మేడిగడ్డలో జరిగినటువంటి పరిణామంతో ఈ ఎన్నికల్లో ఎక్కడ కాళేశ్వరాన్ని తమ విజయంగా కూడా వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి కనపడింది. ఇక నిధులకు సంబంధించి రాష్ట్రం అధికారానికి వచ్చిన తర్వాత 72,000 కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ దాదాపు 5.5 లక్షల కోట్లకి పెంచారు. ఇంత పెంచిన తర్వాత కూడా ఒక్క ఉపాధి కల్పించలేదు. ఉపాధి కల్పించకుండా ఈ మరి 5.5 లక్షల కోట్లు ఏం చేశారు అనేటువంటిది జనంలో ప్రశ్న. దానికి సరైనటువంటి సమాధానం లేదు. ఎంతసేపటికి కాళేశ్వరం అని చెప్పారు. ఆ కాళేశ్వరంలోనే అవినీతి అక్రమాలు, దాని లోపాలు, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే అందులో ఒక పార్ట్, మొత్తాన్ని కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే జనంలో తీవ్రమైనటువంటి సందేహాలకి, వ్యతిరేకతకి దారితీస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఫేస్ టు ఫేస్ విత్ కోటేశ్వరరావు గారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి 95 న్యూస్.